గారికి శ్రీ గౌరవనీయులైనటువంటి పూజ్యులు ధనంజయ స్వామి గారి పాదాల వందనములు ఆ స్వామి వారికి. ఈరోజు ఈ ఆశ్రమానికి మేము రావడం ఏ రోజు చేసుకున్నట్టు పుణ్యమో అనుకుంటున్నాము. ఆయన పాదాలు తాకితేనే చాలు మా దరిద్రం పోతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఒక నెలకు వచ్చేసి 75,000 రూపాయలు సంపాదిస్తాను ఒక నెలకు. అటువంటిది నా ఇంట్లో చిన్న దోషం ఉంది. ఆ చిన్న దోషాన్ని నేను కనుక్కోలేకపోయినా. ఆ దోషం ఏంటి అని అంటే నాకు అంతుపట్టలేదు. ఆ స్వామివారు మా ఇంట్లో అడుగుపెట్టి ఇక్కడ ఉంది, తప్పు ఉంది, దీన్ని సరిదిద్దుకో అంటేనే మా జీవితాలు బాగుపడ్డాయి. ఒకటి. రెండోది, మా కూతురు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు గిద్దలూరులో. స్వామివారు దొరకపోయాను, చూపించాను. ఇక్కడిక్కడ ఈ కిటికీలు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలమ్మా, చేసుకోతే కుదరదు అన్నాడు. మొండితనంగా ఉన్న నా కూతురు కూడా స్వామివారి దయ వలన చెప్తేనే ఆమెకు 10 రూపాయలు, ఈరోజు 10 రూపాయలు 5 లక్షలు రావాలంటే 20 లక్షలు వచ్చినాయి. ఎందుకు? స్వామివారి పాదం ఎక్కడైతే ఇంట్లో పడిందో ఆ ఇంటి ఉన్న దోషం ఏదంటే పటాపంచ వెళ్ళిపోతుంది అన్నమాట. నేను చెప్పడం కాదు, అది ఆ గురుస్థానం అటువంటిది ఆయనది. ఆయన వయసుకు 80 సంవత్సరాల వయసులో ఈరోజు మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ వాస్తు దోషాల వలన నాశనం అయిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పూజ్యులు ధనంజయ స్వామి వారు ఎక్కడైతే కాలు పెడతాడో, ఎక్కడైతే దోషం ఉందో నివర్తి చేసుకోవాలి. మీరు నివర్తి ఉత్తమ మాటలు విండిపోవడం వల్ల ఏం జరగదు, అది తీసేయమని ఆయన చెప్తున్నారు. కాబట్టి అటువంటి మహానుభావులకు మేము ఇంత దూరం వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ గౌరవనీయులైనటువంటి ధనంజయ స్వామికి పాదావందనం నమస్కారం చేస్తూ సేవ తీసుకుంటాం. మాది తాడపత్రి తాలూకా యాడికి మండలం. నా విలేజ్ లక్ష్మపల్లి. నేను యూట్యూబ్లో చూసి సరే ఆ వాస్తు సలహా గురించి తెలుసుకోవాలని అదే పని వచ్చిన. నేను ఎంతోమందితో చూపించినాను. కానీ ఇప్పుడు నాకు కూడా స్వామి చిన్న లోపం ఒకటి చెప్పినాడు, ఇది తీసేసుకొని ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నాడు. కానీ స్వామి మీరు మాకు వచ్చి చూసి నాకు చేయాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అందరికీ భోజన సదుపాయం కల్పించినాడు. ఇక్కడ వాతావరణం బాగుంది. అన్ని విధాలా అందరూ యూట్యూబ్లో చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు స్వామి మీ వాక్కు చూసి. మాకు కూడా అదేవిధంగా మాకు ఏదైనా మంచి చేసి మమ్మల్ని బయటకు వేస్తారని చెప్పి కోరుకుంటాను సార్.